ఐ థింక్ ఫ్యూ ఆర్టిస్ట్ ఫ్రమ్ హిందీ, కొంతమంది తెలుగు, కొంతమంది తమిళ్ అండ్ కన్నడ. మీరు మొత్తం అన్ని ఆల్ రీజన్స్ ని కలుపుకొని చేసిన ఫిలిం, పాన్ ఇండియన్ ఫిలిం. సో ఇంతమంది ఆర్టిస్ట్ తోటి కానీ సెట్స్ లో వర్క్ చేసేటప్పుడు కానీ హౌ ఇట్ విల్ బి, ఎలా ఉండేది సెట్ లో ఎన్విరాన్మెంట్ అంతా ఎలా ఉంటుంది? యాక్చువల్లీ పాన్ ఇండియన్ ఆర్టిస్ట్ మీరు అన్నట్టు బాలీవుడ్ నుంచి ఉన్నారు, కేరళ నుంచి ఉన్నారు, తమిళ నుంచి ఉన్నారు. సో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు అక్కడ. మన ఎన్టీఆర్ సార్ మాత్రమే వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళతో మాట్లాడతారు, చాలా కంఫర్ట్ ఇస్తారు సార్. అండ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ నేను చూసినట్టు తెలుగు నేర్చుకుని డైలాగ్స్ చెప్తున్నారు. సో దట్ వాజ్ వన్ థింగ్. అండ్ లక్కీలీ నాకు పర్సనలీ డబ్బింగ్ కూడా చేయడానికి ఒక ఇది దొరికింది, ఒక ఛాన్స్ దొరికింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బాగానే చేశాను, దే వర్ ఆల్ హ్యాపీ విత్ దట్. సో యాజ్ ఏ యాక్టర్గా అంటే మీరు ఇప్పటి వరకు చేసిన ఈ దేవరా షూట్ మొత్తం కంప్లీట్గా వాట్ యూ ఫెల్ట్ అబౌట్ దేవరా అంటే ఏం చెప్తారు? దేవరా ఇస్, యాజ్ ఐ టోల్డ్, ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ వరల్డ్. మీరు ఆ సినిమాలో వచ్చినప్పుడు ఆ గూస్ బంప్స్ మూమెంట్సే చాలా ఉంటాయి అండ్ ఎమోషన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఇది ఇచ్చినా కూడా అది స్పాయిలర్ అయిపోతుంది. బట్ ఇట్ ఈస్ బేసికలీ మేజర్ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ ద టూ మెంబర్స్, దట్ ఈస్ సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ ఒకటి అండ్ మన ఎన్టీఆర్ సార్ గారి క్యారెక్టర్ ఒకటి. సో ఈ టగ్ ఆఫ్ వార్ లో మనం కూడా ఎలా సపోర్ట్ చేస్తాం. సో యాక్చువల్లీ మొన్న రిలీజ్ చేసిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారు మెన్షన్ చేశారనమాట, లైక్ ఫాదర్ సన్ రెండు క్యారెక్టర్స్ ఉన్నాయని మెన్షన్ చేశారు. ఈ మెన్షన్ ఫాదర్ ని అండ్ సన్ ని మీరు షూట్ చేసేటప్పుడు చూసుంటారు. మోస్ట్లీ మీకు వాళ్ళిద్దరు ఎవరు బాగా నచ్చారు? యాక్చువల్లీ చెప్పాలంటే రెండు క్యారెక్టర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి మనం సినిమాలో చూస్తుంటే. అది నాకు నచ్చినదంటే మేబీ ద ఫాదర్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ నాకు నచ్చిన క్యారెక్టర్. దేవా కదా? ఎస్, దేవరానే. దేవరా ఇస్ ద నేమ్ ఆఫ్ ద క్యారెక్టర్. సో ఇట్స్, నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ కి అంటే హూ ఎవర్ ఎన్టీఆర్ గారిని ఎప్పటి నుంచో ఆరాధించే వాళ్ళకి ఐ థింక్ ఇట్ విల్ బి ఫీస్ట్ అనిపిస్తుంది. ఫార్ షూర్. అది అంటే ఆ యాక్షన్ లో సర్ని చూడాలని ఏమనుకుంటారో అంత ఫైట్స్ ఉన్నాయి, అలాంటి ఫైట్స్ ఉన్నాయి. అండ్ అవన్నీ చూస్తుంటే ఫార్ షూర్ విజిల్ మూమెంట్స్, అర్చే మూమెంట్స్ ఉంటాయి. ఐ థింక్ 6 years తర్వాత ఆయన సోలో రిలీజ్ అవుతుంది అనమాట. అవును, ఎస్, RRR తర్వాత ఇదే సార్ అది. అండ్ ఇప్పుడు ఈ మూవీస్ అన్ని వర్క్ చేస్తున్నారు కాబట్టి జనరల్ గా తెలుగు ఆడియన్స్ మీరు ఎక్కువ కనెక్టివిటీ పెరిగింది, ఫిలిమ్స్ కూడా మోర్ అండ్ మోర్. అండ్ ఇంకా ఏమైనా నెక్స్ట్ క్యారెక్టర్స్ కి ఏమైనా అప్రోచెస్ వస్తున్నాయా? మాటలు జరుగుతున్నాయి. మైత్రి మూవీస్ బ్యానర్ లోనే కొంచెం మాట్లాడుతున్నా. అన్ని కుదిరిందంటే హోప్ఫుల్లీ ఐ లెట్ యు నో అబౌట్ దట్ వెరీ సూన్ ఫర్ షూర్. అండ్ దేవరా సినిమాలో పర్టికులర్ గా ఇట్స్ ఎక్కువ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ కత్తులు చాలా, నాకు తెలిసి ఆయుధ పూజ సాంగ్ కోసం నేను ఎంత వెయిట్ చేశానంటే అంత వెయిట్ చేశాను. ఆడియన్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆయుధ పూజ ఇంకా రిలీజ్ అవ్వలేదు సాంగ్. ఏంటంటే దాంట్లో ఏమన్నా ఉండబోతున్నాయా? జనరల్లీ నిన్న మెన్షన్ చేసినట్టు ఏంటంటే అక్కడే ఒక ఫైట్ ఉంది, సాంగ్ ఉంది, సీన్ ఎవ్రీథింగ్ ఉందని అన్నారు. మీ ఎక్స్పీరియన్స్ అంటే దేవరాలో ఆయుధ పూజ సీక్వెన్స్ లోనే రకరకంగా మీరు ఒక వెపన్స్ చూస్తారు అనే ఒక ఇది ఉంది. చాలా డిఫరెంట్ వెపన్స్ ఇప్పటివరకు నేనైతే చూడలేదు, అలాంటి డిజైన్స్, అలాంటి ఒక వెపన్స్ అనేది. ప్రాపర్ కత్తిలు, స్వర్డ్స్, అలాంటి అది చూస్తారు మీరు, సినిమాలే చూస్తారు. అదే ఒక డిఫరెంట్ గా ఉంది, దానికి ఏం చెప్పాలని కూడా నాకు తెలియదు. అలాంటి ఒక వెరీ డిఫరెంట్ వెపన్ అది. ఐ థింక్ కొరటాల శివ గారు కుక్డ్ సంథింగ్. ఎస్. మీకు జాన్వీ కపూర్ గారితో, సైఫ్ అలీ ఖాన్ వీటితో కూడా సీన్స్ ఉన్నాయి కదా, ఎలా ఉండేది వాళ్ళతో వర్కింగ్ అని? అదే నేను చెప్పినట్టు వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు, డైలాగ్స్ నేర్చుకుని వాళ్ళు ఆ సీన్స్ ని చాలా బాగానే చేశారు. అండ్ ఆ లిప్సింగ్ మీరు సినిమాలో ఏం చూస్తారో యూజువల్గా వేరే వాళ్ళు ఆ లిప్సింగ్స్ తీసుకోరు, ఏదో ఒకటి చెప్పి అలాగే కవర్ చేస్తారు. కానీ ఇక్కడ అది అస్సలు కనపడదు. ఎవ్రీబడి ఆర్ సీరియస్. ఇప్పుడు తెలుగు సినిమా అన్నప్పుడు ఎంత పెద్ద ఇండస్ట్రీ అని అందరికీ తెలుస్తుంది. సో దానివల్ల వాళ్ళు కూడా తెలుగు నేర్చుకొని డైలాగ్స్ నేర్చుకొని వాళ్ళు చేస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ అనే చాలా మంది. అంటే నేను ఎప్పుడైనా కన్నడ యాక్టర్స్ ని కలుస్తుంటే ఐ ఆస్క్ అబౌట్ పునీత్ సార్. అంటే అంటే మీకు అక్కడ ఇండస్ట్రీలో ఎలా ఉండేది? అంటే హీ వాజ్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్. సీరియస్ గా చెప్పాలంటే అక్కడ కర్ణాటకలో అండ్ ఇన్ఫాక్ట్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమేం చేశారో అని బయటకు వచ్చినప్పుడు ఇట్ వాజ్ మచ్ మోర్, అంటే ఒక దేవుడిని మనము మిస్ చేసుకుంటున్నాము అన్నట్టు ఒక ఫీల్ వచ్చింది. అండ్ వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు అయితే వీ నెవర్ ఫెల్ట్ హీ వాజ్ అ బిగ్ స్టార్, ఏదో యాటిట్యూడ్ ఉంటుంది అనే ఒక్క ఇది కూడా 1% కూడా వాళ్ళలో యాటిట్యూడ్ ఉండదు. అంత బాగానే ఉంటారు.
ఎక్కడ చూసినా కూడా వచ్చి సర్రే మాట్లాడతారు. ఇదేంటి సర్ ఇలా వచ్చి మనతో మాట్లాడుతున్నారు అనే ఒక ఫీల్ వస్తుంది. సో ఆ ఫ్యాన్స్ కూడా అది మిస్ చేసుకుంటున్నారు. ఎస్, ఇట్ వాస్ అ వెరీ బిగ్ లాస్. శివన్న అవును, బిగర్ ఫర్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీకి ఆయన కదా అందరికి సపోర్ట్ చేయడం కానీ ఎలా ఉండే, ఆయనతో కలిసారా మీరు మాట్లాడేప్పుడు? ఎస్, ఒక 2 times పుష్ప సెట్ కూడా ఒకసారి వచ్చారు. అవునా? వాళ్ళది వేరే ఏదో ఒక షూట్ జరుగుతున్నప్పుడు అక్కడ వచ్చారు. బన్నీ సార్ని కలిసారు అక్కడ, సుకుమార్ సార్ని కలిసారు. సో అప్పుడు ఆ రోజు కొంచెం మాట్లాడిన శివన్నతో. అండ్ యాజ్ యు నో, శివన్న కూడా ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో వర్క్ చేస్తున్నారు. తెలుగు అయినా, తమిళ్ అయినా, ఇప్పుడు నెక్స్ట్ హిందీ ఒకటే వెయిటింగ్లో ఉంది. హోప్ఫుల్లీ అది కూడా చేసేస్తారేమో తొందరగానే అని.